చేపలు కడుగుతున్నాము. కడిగిన తర్వాత నూనె పోస్తున్నా. నూనె పోసిన తర్వాత కర్రపాకు వేస్తున్నా. కర్రపాకు వేసి తర్వాత కలుపుతున్నా. కర్రపాకు వేసి దాని తర్వాత మిర్చి వేస్తున్నా. మిర్చి వేసి మళ్ళీ కలుపుతున్నాము. మిర్చి వేసి మళ్ళీ కలుపుతూ పసుపు వేస్తున్నా. మళ్ళీ కలుపుతున్నా. పసుపు వేసి మళ్ళీ కలుపుతున్నా. ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ వేసి మళ్ళీ కలుపుతున్నా. కలిపి తర్వాత టమాటా వేస్తున్నా. టమాటా వేసి కలుపుతున్నా. మళ్ళీ కలిపి చింతపులుసు వేస్తున్నా. చింతపులుసు వేసి జర కలిపి నీళ్ళు పోస్తున్నా. కొంచెం నీళ్ళు పోసి చేపల ముక్కలు కారం వేస్తున్నా. కారం వేసి కలుపుతున్నా. మళ్ళీ కలిపి చేపల ముక్కలు వేస్తున్నా. చేపల ముక్కలు వేసి జర ఉడకాలి. జర మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి వేసి చేపల పులుసు తిని ఒక ముద్ద తింటున్నా. ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుంటున్నా. అన్నం పెట్టి 2 ముక్కలు వేసుకున్నా. 2 ముక్కలు వేసి తింటున్నా. తిని ఒక్క ముద్ద తింటే 2 ముద్దలు